మూడేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామన్నారు మంత్రి నారాయణ. రాజధాని ప్రాంతంలో భవన నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నట్లు తెలిపారు. అమరావతిలో పర్యటించిన ఆయన నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ భవనాల పనులను పరిశీలించారు. క్యాపిటల్ సిటీలో లీగల్ ఇష్యూస్, టెక్నికల్ ఇష్యూస్ అన్నీ పరిష్కారం అయ్యాయని తెలిపారు ఆయన. ఈరోజు తీసుకుంటే అమరావతి క్యాపిటల్ సిటీలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకి దాదాపు 12 టవర్లు 288 హౌసెస్ కడుతున్నాం. 288 అపార్ట్మెంట్స్, 12 టవర్లు. అదేవిధంగా ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసర్స్కి, ఐఏఎస్ ఆఫీసర్స్కి, వాళ్ళకి ఐసీఎస్ ఆఫీసర్లకి 6 టవర్లు, 144 అపార్ట్మెంట్స్. ఇవి కూడా దాదాపు అయిపోయింది. మనం అక్కడే ఉన్నాం, మనం ఉండేది అక్కడే. ఫినిషింగ్ కూడా అయిపోయింది. ఇంటర్నల్గా కొంత ఫర్నిచర్ దాన్ని సెట్ చేస్తున్నారు. అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీస్ తీసుకుంటే 25 బంగ్లాలు, సెక్రటరీస్ బంగ్లాలు తీసుకుంటే 90, అదేవిధంగా జడ్జెస్ బంగ్లాస్ తీసుకుంటే 36, మినిస్టర్స్ బంగ్లాస్ తీసుకుంటే 35. ఇవి కూడా దాదాపు 75% వరకు స్ట్రక్చర్ అయిపోయింది. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ దాదాపు పూర్తయింది. కొన్ని మాత్రం యాక్చువల్గా చేయాల్సి ఉంది. 2014-19లో స్టార్ట్ చేసి గత ప్రభుత్వం 3 ముక్కల